వెల్కమ్ టు ది లియో. ఒక సిఐ స్థాయి వ్యక్తి ఒక ముఖ్యమంత్రికి లీగల్ నోటీసులు పంపటం అంటే ఖచ్చితంగా అది సంచలనమే అవుతుంది. ఆ ఘటన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగింది. సిఐ శంకరయ్య, ఈ పేరును చాలామంది వినే ఉంటారు. వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి ఏమాత్రం అవగాహన ఉన్నా మీకు సిఐ శంకరయ్య పేరు కూడా అవగాహన ఉంటుంది. సో అలాంటి సిఐ శంకరయ్య ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఒక లీగల్ నోటీసు పంపి అసెంబ్లీలో బహిరంగ క్షమాపణ చెప్పాలి, దాదాపు లేదా 1.4 కోట్లు పరువు నష్టం కింద కట్టాలని చెప్పి ఒక నోటీస్ అయితే పంపడం జరిగింది. వాస్తవానికి ఇది గత నెల 18 ఈ నెల 18వ తారీఖున పంపినట్టున్నారు. ఇది మంగళవారం నాడు అయితే ఆ వెలుగులోకి వచ్చింది. దీంతో ఒక్కసారిగా అందరూ కూడా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి, ఒక రకంగా షాక్ కూడా. శంకరయ్య ఏంటి, చంద్రబాబు గారికి నోటీసులు పంపడం ఏంటనేది ఎవరికి అర్థం కాల. అయితే దీని వెనక వైసీపీ డ్రామా ఉంది. సో జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా ఇష్యూని డైవర్ట్ చేయడానికి కావచ్చు, లేదా చంద్రబాబు గారు గతంలో గోరంట్ల మాధవ్ మీకు తెలుసు, ఆయన కూడా మరి సిఐగానో ఎస్ఐగానో సిఐ అనుకుంటా, ఆయన కూడా సిఐగా ఉన్నప్పుడు పాపం ఎగిరెగిరి తొడలు కొట్టి మీసాలు తిప్పాడు. అప్పట్లో చంద్రబాబు గారు సీఎం 2019కు ముందు. సో తొడలు కొట్టి మీసాలు తిప్పితే అది పాపం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. వైసీపీ పెద్ద హైప్ ఇచ్చింది. తర్వాత సిఐకి ఎంపీ టికెట్ ఇచ్చారు. తర్వాత ఏం జరిగిందో మనం అందరం చూసాం. తర్వాత వీడియోలన్నీ మనం చూసాం, గొడ్లొప్పుకున్న వీడియోలన్నీ మనం చూసాం. సరే అది పక్కన పెట్టి మరి అలా నేనేమన్నా పాపులర్ అవ్వాలి అనుకున్నాడో, లేదా వైసీపీలో క్రియాశీలకంగా మారాలి అనుకుని ఆ పబ్లిసిటీ కోసం చేశాడో తెలియదు. కానీ మొత్తానికి చంద్రబాబు గారికి అయితే ఆ నోటీసులు అయితే పంపడం జరిగింది. దీని మీద లీగల్ క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకుంటున్నట్టు నిన్న హోంమంత్రి అనిత కూడా స్వయంగా అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. ఏంటి విషయం అంటే, చంద్రబాబు గారంట పదే పదే సిఐ శంకరయ్య పేరు చెప్పి తన పరువుకు భంగం కలిగిస్తున్నాడు అనేది సిఐ శంకరయ్య చేసినటువంటి ఆరోపణ. ఎందుకు శంకరయ్య పేరు చంద్రబాబు గారు పదే పదే ఎత్తారు? శంకరయ్య ఏంటి, మొత్తం మీడియా కూడా అదే చెప్పింది, సిబిఐ చెప్పింది, అందరూ చెప్పింది. ఏంటది? అప్పుడు శంకరయ్య ఎవరు? శంకరయ్య అంటే ఏదైతే వివేకానంద రెడ్డి హత్య 2019 మార్చిలో జరిగిందో ఆ సమయంలో పులివెందుల సిఐగా ఉన్నటువంటి వ్యక్తే ఈ జె శంకరయ్య అనే వ్యక్తి. సో ఇదే శంకరయ్య ఆధ్వర్యంలో ఆడు పవర్లో ఉంది చంద్రబాబు గారు, ఆ రోజు నాడు పవర్లో ఉంది చంద్రబాబు గారే. సో చంద్రబాబు గారు పవర్లో ఉన్న సమయంలోనే పులివెందుల సిఐగా ఉన్నటువంటి శంకరయ్య ఆధ్వర్యంలో ఈ ఏదైతే వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయో వాటిని చెరిపేసే ప్రయత్నం చేశారు. కాబట్టి విధి నిర్వహణలో ఈయన అలసత్వం కూడా వహించాడని అదే 2019లో ఈ సిఐ శంకరయ్యని సస్పెండ్ కూడా నాడు ప్రభుత్వం చేసిందంటే చంద్రబాబు గారే సస్పెండ్ కూడా చేశారు. విషయం ఏంటి, ఇదే శంకరయ్య మళ్ళీ సిబిఐకి ఏం చెప్పాడో తెలుసా? ఇదే శంకరయ్య కేసు సిబిఐ చేతికెళ్ళిన తర్వాత సిబిఐకి ఒక వాంగ్మూలం ఇచ్చాడు. ఏమని? సిబిఐకి వాంగ్మూలంలో ఏమనుంది, ఆ రోజు అవినాష్ రెడ్డితో పాటు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డితో పాటు కొంతమంది, భాస్కర్ రెడ్డి ఎవరో కొంతమంది దీనికి సంబంధించి ఎక్కడా మాట్లాడొద్దని, పోస్ట్ మార్టానికి బాడీ పంపొద్దని, దాని మీద గాయాలు ఉన్నాయని, ఒకవేళ అలా చేస్తే తమ చెప్పిన దానికి వ్యతిరేకంగా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని నన్ను అవినాష్ రెడ్డితో పాటు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి బెదిరించారు. కాబట్టి ఆ రోజు నేనేమీ చేయలేకపోయానని సిబిఐకి స్టేట్మెంట్ ఇచ్చాడు. బాగానే ఉంది. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ పవర్లోకి వచ్చేస్తున్నాడు, ఏడాది అయింది పవర్లో కూడా వచ్చి, కూడా ఏడాది 2 ఏళ్ళు అయింది. సో సిబిఐకి స్టేట్మెంట్ ఇచ్చాడు, బాగానే ఉంది. కానీ ఈ స్టేట్మెంట్ని కోర్టులో చెప్పడానికి రాలా. సిబిఐ స్టేట్మెంట్ అంటే ఏంటి, సిబిఐ తాను చెప్పింది నోట్ చేస్తుంది లేదా రికార్డ్ చేస్తుంది, తర్వాత తనతో సైన్ తీసుకుంటుంది, అదంతా తానే చెప్పానని ఒప్పుకుంటున్నట్టుగా సైన్ తీసుకుంటుంది. సో ఇది స్టేట్మెంట్ రికార్డింగ్ అంటే ఇలాగ ఉంటుంది. బట్ దీన్ని ఎక్కడ ఇవ్వాలి అంటే కోర్టులో కూడా చెప్పాలి వెళ్ళి, ఎస్ ఆ స్టేట్మెంట్ నేనే ఇచ్చాను సిబిఐకి, ఆ రోజు జరిగింది ఇది వాస్తవం అని చెప్పి కోర్టులో చెప్పాలి. కానీ కోర్టులో చెప్పడానికి మాత్రం శంకరయ్య రాలా. ఎన్నిసార్లు రమ్మని చెప్పినా నాకు వేరు వేరు పనులు ఉన్నాయని చెప్పి తప్పించుకు తిరుగుతున్నాడు. వాస్తవానికి అప్పటికి ఇంకా సస్పెన్షన్లోనే ఉన్నాడు, సస్పెన్షన్ ఎత్తలా. ఎప్పుడైతే కోర్టుకు రాకుండా తప్పించుకు తిరుగుతున్నాడో వెంటనే ప్రభుత్వం ఈ సస్పెన్షన్ ఎత్తేసింది జగన్మోహన్ రెడ్డి. అంటే మీకు అక్కడ అర్థమైపోయింది కదా, కోర్టుకు వెళ్లకుండా ఆ రోజు అడ్డుకున్నది ఎవరు? శంకరయ్యనే. కోర్టుకు వెళ్లకుండా ఎవరు అడ్డుకున్నారు? ఆ రోజు కోర్టులో స్టేట్మెంట్ ఇవ్వకుండా ఎవరు అడ్డుకున్నారు? వైసీపీ పార్టీ అడ్డుకుంది. అది జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నాడా, అవినాష్ రెడ్డి అడ్డుకున్నాడా, ఇంకొకటి అడ్డుకున్నాడో మనకు తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ సిబిఐ మీద ఉన్న సస్పెన్షన్ ఎత్తేసి మళ్ళీ పోస్టింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో అంటే ఆ రోజు నుంచి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పోస్టింగ్ ఇచ్చాడో ఆ రోజు నుంచి వైసీపీకి అనుకూలంగానే ఉన్నాడు, అనుకూలంగానే పనిచేశాడు. సో మొన్న చంద్రబాబు గారు 2-3 సందర్భాల్లో ఏం చెప్పారు, సిఐ శంకరయ్య ఆధ్వర్యంలోనే వీళ్ళు ఆధారాలు చెరిపేశారనే ఓడు వాడాడు ఆయన. సో అది తప్పంట, శంకరయ్య ఆధ్వర్యంలో ఆధారాలు చెరిపేశారనేది తప్పంట.
కానీ ఇదే స్టేట్మెంటు ఇదే శంకరయ్య సిబిఐకి ఇచ్చాడు. నన్ను బెదిరించి భయపెట్టి ఆధారాలు చెరిపేశారు, ఎవరికి చెప్పొద్దు, పోస్ట్ మార్టానికి పంపొద్దు అన్నారు అని స్టేట్మెంట్ సిబిఐకి ఇచ్చాడు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు ఇందులో కల్పించి చెప్పింది ఏమీ లేదు. సిబిఐకి ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంటే అది, తర్వాత కోర్టులో చెప్పడానికి రాలా. ఇప్పుడు చంద్రబాబు గారికి నోటీసులు అంటే జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఏదైతే వివేకానంద రెడ్డి హత్య కేసు ఉందో ఇందులో చంద్రబాబు గారిని కూడా ఇరికించాలనో లేదా ఆయన్ని ఇబ్బంది పెట్టాలనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు సిఐ శంకరయ్యను పావుగా వాడుకుంటున్నాడు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి చివరికి అందరినీ బలిపశువుని చేసి వదిలేస్తాడు. ఐఏఎస్ ఐపీఎస్లకే దిక్కులేదు, ఈరోజు జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి. ఈరోజు జైల్లో ఆల్రెడీ శ్రీలక్ష్మి జైలుకి వెళ్ళి వచ్చింది తండ్రి హయాంలో. ఇప్పుడు ఆల్రెడీ 2-3 ఓఎస్డి కృష్ణమోహన్తో పాటు 2-3 జైల్లో ఉన్నారు లిక్కర్ స్కామ్ కేసులు, ఐఏఎస్లు మనందరికీ తెలుసు. సో ఐపీఎస్లు ఫలితం అనుభవిస్తున్నారు, సస్పెండ్ అయ్యారు, వీఆర్లో ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాం. సో జగన్మోహన్ రెడ్డి అని తన అవసరానికి వాడుకుంటాడు, తర్వాత వదిలేస్తాడు. సో దీనికి సంబంధించి ఒక కథనం అయితే వచ్చింది, ఒకసారి చూద్దాం. సో సీఎం చంద్రబాబుకు సిఐ శంకరయ్య లీగల్ నోటీసు, వివేక హత్య కేసులో తన ప్రతిష్టకు భంగం కలిగించారనే ఆరోపణ, అసెంబ్లీలో క్షమాపణ చెప్పాలని డిమాండు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు పులివెందుల సిఐగా ఉన్నటువంటి జె శంకరయ్య ఏకంగా సీఎం చంద్రబాబుకే లీగల్ నోటీసులు పంపించారు. వివేక హత్య కేసులో తన వ్యక్తిగత పరిస్థితికి భంగం కలిగించేలా దురుద్దేశపూర్వకంగా చంద్రబాబు గారు పలుమార్లు తప్పుడు ప్రకటనలు చేశారని ఆరోపిస్తూ తన న్యాయవాది అయినటువంటి ధరణేశ్వర్ రెడ్డి ద్వారా పాపం రెడ్డిని ఎంచుకున్నట్టున్నాడు. ఈ నెల 18న నోటీసులు పంపారు, అవి మంగళవారం వెలుగులోకి వచ్చాయి. అసెంబ్లీలో తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, తన ప్రతిష్టకు నష్టం కలిగించినందుకు గాను 1.45 కోట్ల రూపాయలు పరిహారం చెల్లించాలని శంకరయ్య నోటీసులో పేర్కొన్నారు. వాస్తవానికి ఒక సిఐకి గట్టిగా డిఎస్పీకి ఎదురు చెప్పే ఇది ఉండదు, సో ఎస్పీకి ఎదురు చెప్పే ఇది ఉండదు. అలాంటిది ఏకంగా ఒక ముఖ్యమంత్రికే లీగల్ నోటీసులు పంపారు అంటే దీని వెనక ఎవరు లేరంటే నమ్మటానికి ఎవరు పెచ్చోళ్ళు కాదు. దీని వెనక వైసీపీ అనొచ్చు, అబ్బాబ్బే మాకేం సంబంధం లేదు, ఆయన నోటీసులు ఇస్తే మాకేంటి సంబంధం అని అనొచ్చు. మీరు ఆయన నోటీస్ ఇస్తే మీకేంటి సంబంధం అన్న మీ వ్యక్తులు ఆయన మీద ఉన్న సస్పెన్షన్ ఎత్తేసింది మీరేనని గుర్తుపెట్టుకోవాలా. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను కోర్టులో చెప్పకుండా అడ్డుకున్నది మీరేనని గుర్తుపెట్టుకోవాలా. అసలు మీ పేర్లు సిబిఐకి చెప్పిందే ఆ వ్యక్తి అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో అంటే శంకరయ్య వెనక ఎవరు లేరు అంటే 100% వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. అది జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి లేదా ఇంకొకటి అనేది పక్కన పెట్టండి. మొత్తానికి వీళ్ళ ప్రమేయంతోనే ఈరోజు చంద్రబాబు గారికి అయితే నోటీసులు పంపారు. ఏదో చిన్న వాళ్ళు వెనకమాలు ఉంటే అంత ధైర్యంగా ఒక సిఐ చంద్రబాబుకి నోటీసులకి పంపే ధైర్యం ఎవరికి ఉండదు. సో అసలు ఎవరి శంకరయ్య అనేది మనం తీస్తే నేను ఇందాకే చెప్పినట్టుగా 2019 మార్చిలో వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు పులివెందుల సిఐగా ఉన్న జె శంకరయ్య సమక్షంలోనే నిందితులు ఆధారాలు ధ్వంసం చేశారని, రక్తపు మరకలు కడిగేశారని చంద్రబాబు గారు పలుమార్లు ఆరోపించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ 2019లోనే శంకరయ్యని అప్పుడు ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇది చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు జరిగింది. వివేక హత్యపై కేసు నమోదు చేయక్కర్లేదని కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి నన్ను బెదిరించారు. మృతదేహాన్ని పోస్టు మార్టానికి పంపొద్దని, మృతదేహంపై గాయాలున్నాయని, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని నన్ను భయపెట్టారు అని శంకరయ్య తొలుత సిబిఐకి వాంగ్మూలం ఇచ్చాడు. సో ఇదే శంకరయ్య ఏం చెప్పాడు? వివేక హత్య కేసు మీద కేసు నమోదు చేయొద్దని చెప్పింది అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అని చెప్పాడు. రెండోది మృతదేహాన్ని పోస్టు మార్టానికి పంపొద్దు అని వాళ్ళే చెప్పారు. సో మృతదేహం మీద గాయాలు ఉన్నాయి కాబట్టి నువ్వు ఫోటోలు వీడియోలు తీయొద్దు, ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దు అని నన్ను బెదిరించారు అని కూడా ఇదే శంకరయ్య చెప్పాడు. ఎవరికి చెప్పాడు? నాడు సిబిఐ అధికారులకు చెప్పాడు. విషయం ఏంటంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి పవర్లో ఉన్నాడు. శంకరయ్య ఈ స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు పోనీ చంద్రబాబు నాయుడు పవర్లో ఉంటే ఏదో భయపెట్టో బెదిరించో స్టేట్మెంట్ ఇచ్చారని మీరు చెప్పడానికి ఒక అర్థం ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి పవర్లో ఉన్నప్పుడే స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏమన్నా తెర వెనక ఏమన్నా జరిగి ఒప్పందాలు జరిగి ఏమన్నా ప్యాకేజీలు కుదుర్చుకున్నారేమో మనకు తెలియదు. కానీ ఆ స్టేట్మెంట్ని కోర్టులో చెప్పడానికి మాత్రం రాలా. సిబిఐ అధికారులకు చెప్పాడు, సంతకం పెట్టాడు, బాగానే ఉంది. కానీ ఇదే విషయం కోర్టులో చెప్పడానికి రావయ్యా అంటే రాకుండా తప్పించుకు తిరిగాడు. సో తొలుత సిబిఐకి వాంగ్మూలం ఇచ్చాడు. అయితే మెజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం నమోదు చేయడానికి మాత్రం రాకుండా తనకు వేరే పనులున్నాయంటూ దాటవేశాడు. ఆ తరువాత వారం రోజుల్లోనే అంటే 2021 అక్టోబర్ 6న ఆయనపై సస్పెన్షన్ను ఎత్తివేశారు. మీకు అర్థమైపోయిందా? ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వని చెప్పారో, అబ్బాబే నేను కోర్టుకు రానని తప్పించుకు తిరగటం మొదలుపెట్టాడో, ఆ వారంలోనే సిఐ శంకరయ్యకు పోస్టింగ్ కూడా వచ్చేసింది. అంటే వెనకమాల ఏం జరగలేదా? ఎవరికి అర్థం కాదా ఈ విషయం?
ముందు స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి కోర్టుకి వెళ్లకుండా ఆగిపోయిన వెంటనే పోస్టింగ్ వచ్చిందంటే ఏంటి అర్థం? పోస్టింగ్ ఆశ చూపారా, లేదా ఏమైనా ప్యాకేజీ కూడా ఒప్పందం జరిగిందో మనకు తెలియదు. అవన్నీ సిబిఐ తేల్చాల్సిన విషయం. సో ఆ తర్వాత వారం రోజులకే సస్పెన్షన్ను ఎత్తివేసింది. నిందితులు ప్రభావితం చేయటం వల్లే శంకరయ్య మాట మార్చారని సిబిఐ న్యాయస్థానాలు దృష్టికి కూడా తీసుకువచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు శంకరయ్య ఏకంగా ముఖ్యమంత్రికే లీగల్ నోటీస్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కర్నూలు రేంజ్లో విఆర్లో ఉన్నాడు. ప్రస్తుతానికి ఈ శంకరయ్య పోస్టింగ్ అయితే ఎక్కడా లేదు, ప్రస్తుతానికి విఆర్లో ఉన్నాడు. బట్ మాకు వాంగ్మూలం ఇచ్చి కోర్టుకు వాంగ్మూలం ఇవ్వకపోవటానికి కూడా సిబిఐ న్యాయస్థానాల దృష్టికి ఆల్రెడీ సిబిఐ తీసుకెళ్ళింది. మాకు ఇచ్చాడు స్టేట్మెంటు, సో కొంతమంది ప్రభావితం చేయటం వల్ల సో స్టేట్మెంట్ కోర్టులో ఇవ్వడానికి రావట్లేదనే విషయాన్ని ఆల్రెడీ కోర్టు నోటీసులో కూడా గతంలోనే సిబిఐ పెట్టడం జరిగింది. ఏదేమైనా శంకరయ్య అనే ఒక వ్యక్తిని అడ్డం పెట్టుకుని, అంటే ఒక సిఐని అడ్డం పెట్టుకుని చంద్రబాబు గారికే నోటీసులు పంపే కుట్రకు ప్లాన్ చేసింది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీనే. దీని వెనక జగన్ ఉన్నాడా, అవినాష్ రెడ్డి ఒక్కడు ఉన్నాడా అనే పక్కన పెడితే కావాలనే ఉద్దేశంతోనే ఇదే సమయంలో ఒకవేళ శంకరయ్యకి ఏదైనా టికెట్ కూడా ఆఫర్ చేశారేమో అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఉదాహరణకు గోరంట్ల మాధవ్, నేను మొదట్లోనే చెప్పా, ఆ రోజు చంద్రబాబు గారి మీదను లేకపోతే ఎవరో జేసీ ప్రభాకర్ రెడ్డి మీద మొత్తానికి ఎవరి మీద తొడలు కొట్టి మీసాలు తిప్పాడు. సో దాంతో ఏమైంది, ఆ వ్యక్తికి హైప్ వచ్చింది, తర్వాత ఎంపీ టికెట్ వచ్చింది. సరే తర్వాత ఓడిపోయాడు, ఇవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు అలాగే శంకరయ్యకి ఏమన్నా టికెట్ ఆఫర్ చేస్తామని చెప్పారేమో, ఎమ్మెల్యే ఎంపీ టికెట్ లేదా శాసనమండలి రాజ్యసభ ఏదన్నా ఆఫర్ చేస్తామని చెప్పారేమో. దాంతో ఇప్పుడు చంద్రబాబు గారికి లేఖల నోటీసులు పంపి మరొక్కసారి వార్తల్లోకి ఎక్కే ప్రయత్నం చేశాడు. అయితే దీని మీద హోంమంత్రి నిన్న స్పందిస్తూ ఖచ్చితంగా క్రిమినల్ యాక్షన్ అయితే తీసుకుంటామని కూడా చెప్పారు. చూడాలి ప్రభుత్వం తర్వాత దీని మీద ఎలా స్పందిస్తుంది, మరి శంకరయ్య భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది వేచి చూడాలి.